అందరూ కూడా మీరు కూర్చున్న చోటనే నిఠారుగా ఉండేలాగా కూర్చోగలరు. నిఠారుగా ఉండేలాగా కూర్చోగలరు. వెన్నెముక, తల, అందరూ కూడా ఒకసారి అందరూ కంఫర్టబుల్ గా ఉండండి. ఒక నిమిషము. అందరూ కూడా కంఫర్టబుల్ గా కూర్చోండి. పక్కన ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోండి. చుట్టుపక్కల ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. వీలైతే చీకటి గదిలోకి వెళ్ళి కూర్చుంటే మరింత మంచిది. వీలైతే చీకటి గది లోపలికి వెళ్ళి కూర్చోండి. వీలైతే చీకటి గదిలోకి వెళ్ళి కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోండి. చెబుతున్నటువంటి మాటలు మాత్రమే వినడానికి ప్రయత్నం చేయండి. చెబుతున్న మాటలు మాత్రమే వినడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరి ఏది కూడా వినిపించుకోవడానికి ప్రయత్నం చేయకండి. ప్రశాంతంగా కూర్చోండి. అందరూ ప్రశాంతంగా కూర్చోండి. భగవంతుడు జీవులలో ఉన్న అజ్ఞానం, ఈ అజ్ఞానం వల్ల నేనే దేహాన్ని అనుకుంటూ అనేక కోరికలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారని తెలుసు. ఆ కోరికలను సాధించడానికి ఎన్నో రకాల కర్మలను చేస్తూ ఉంటారు. ఆ కర్మలను చేయడం వల్ల పశువులుగా, పక్షులుగా, మనుషులుగా, దేవతలుగా రకరకాల జన్మలలో పరిభ్రమిస్తూ ఉంటారు. వారు వారి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు. భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన అవతార ధర్మం ఏంటంటే కొన్ని కోట్ల జన్మలుగా ఎదురు చూస్తున్నటువంటి ఎంతో మంది ఋషులు, మునులు, మహానుభావులు, పుణ్యాత్ములు, వారందరికీ కూడా ఒక్కసారిగా మోక్షం ఇవ్వాలి. ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా మోక్షాన్ని ఇవ్వాలి. ఎన్నోసార్లు తన దివ్య రూపాన్ని చూపించాడు. నిర్వికారమైనటువంటి భగవంతుడు, మనలాంటి వికారాలు లేనటువంటి వాడు, టైం అండ్ స్పేస్ తో లిమిట్ అవ్వనటువంటి వాడు, పర్మనెంట్ గా ఉండేటటువంటి వాడు, శాశ్వతుడు. మనలాగా సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఉన్నటువంటి వాడు కాదు. అందుకే ఆయన ఎంతో మందికి తన విశ్వరూపాన్ని చూపించాడు. గోపికలకు ఇక మోక్షం ఇవ్వడమే చివరగా మిగిలింది ఆయనకి. ఆయన అవతారం లోపల ముఖ్యమైనటువంటిది ఎంతో మంది గోపికల రూపంలో ఉన్నటువంటి ఋషులకు, మునులకి, వీరందరికీ కూడా మోక్షాన్ని ఇవ్వాలి. గోపిక వస్త్రాపహరణం చేసిన సందర్భంగా భగవంతుడు వారికి అందరికీ చెప్తాడు, మీరు కాత్యాయని వ్రతం చేస్తూ వస్త్రములు లేకుండా స్నానం చేయడం అనేది తప్పు. అందువల్ల ఈ వస్త్రములను నేను
దోచేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా మోక్షాన్ని సాధిస్తారు. మీకు సరైనటువంటి ఫలితాన్ని నేను అందిస్తాను. అన్నిటికంటే గొప్పది శరత్ ఋతువు. ఆ శరద్ ఋతువులో నాతో ఉండేటటువంటి అవకాశాన్ని కల్పిస్తాను. ఆ మాట అందరికీ ఇచ్చి ఉన్నాడు భగవంతుడు. శరద్ ఋతువు రానే వచ్చింది. అనేక పుష్పాలు బాగా వికసించాయి. సుగంధాన్ని వెదజల్లుతూ కనిపిస్తున్నాయి. భగవంతుడు తన యోగమాయను కప్పేశాడు. గోపికలను మాత్రము నిమిత్త మాత్రంగా చేసుకున్నాడు. ఇక రాసలీల జరపాలి అని చెప్పేసి నిశ్చయించాడు. ఎప్పటెప్పటి నుంచో కొన్ని వేల జన్మలుగా ఎదురు చూస్తున్నారు భగవంతుడితో కలవాలి అని చెప్పి. విరహం పొందుతున్నారు. వారంతా కూడా వారి తాపాన్ని తొలగించుకోవడానికి ఇదే సరైనటువంటి సమయం. అద్భుతమైనటువంటి పున్నమి రాత్రి. నిండుగా ఉన్నాడు చంద్రుడు. అద్భుతంగా కలువ పువ్వులు వికసించి ఉన్నాయి. ఎక్కడ చూసేసినా కూడా పిండి ఆరబోసినట్టుగా అందంగా ఉంది. చక్కటి పల్లెటూరు. అందమైనటువంటి పల్లె. అక్కడ శబ్దం చేస్తూ నల్లగా ప్రవహిస్తున్నటువంటి యమునా నది. అద్భుతమైనటువంటి ఇసుక తిన్నెలు. పక్కనే దట్టమైనటువంటి అడవి. ఎక్కడ చూసినా కూడా రకరకాల పువ్వులు. ఎక్కడ చూసినా కూడా సుగంధం. అద్భుతమైనటువంటి వాతావరణం. క్షీరసాగరంలో పడుకున్నాడు భగవంతుడు. మనమేమో ప్రకృతి గర్భంలో పడుకున్నాం. అందరం మేలుకుంటున్నాం. ఒక అద్భుతమైనటువంటి చెట్టు, పొన్న చెట్టు కింద ఒక మురళిని తీసుకుని వెళ్ళాడు శ్రీకృష్ణుడు. సమ్మోహకరమైనటువంటి ఒక అద్భుతమైన గంధర్వ గీతాన్ని ఆలపిస్తూ ఆ పాట వింటుంటే చెట్లకు ఉన్నటువంటి పుష్పాలన్నీ కూడా తేనెలు కురిపిస్తున్నాయి. పక్షులన్నీ కూడా వాటి కళ్ళు చెవులు జాగ్రత్తగా ఆ శబ్దం వస్తున్న వైపే పెడుతూ వింటున్నాయి. ఆవుల పిల్లలు, లేగ దూడలు ఎక్కడున్నావు అక్కడే ఉండిపోయాయి. నెమళ్ళు ఆ శబ్దం వస్తున్న వైపు అలా చూస్తూ ఉండిపోయాయి. యమునలో ఎంతో ఆనందం. యమునా నది చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందంగా ఉన్నటువంటి యమునా నది శ్రీకృష్ణుడు చక్కగా అందంగా పొన్న చెట్టుకు ఈయన కూర్చున్నాడు. కాలుపైన కాలేసుకుని కూర్చున్నాడు. మధురమైనటువంటి మురళీగానం. ఆ యమున ఆతృత. భగవంతుడి పాదాలు కడగడానికి ఇదే సమయం. అలా పరిగెత్తి చెలియల కట్ట దాటాలి అని చెప్పి ప్రయత్నం చేస్తోంది. ఒడ్డుని దాటి ఆయన దగ్గరికి రావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తోంది. కానీ అంతవరకు రాలేకపోతోంది. అందుకని చెప్పి తన తరంగాలలో ఉన్నటువంటి పుష్పాలని ఆయన పాదాల మీద పడేలాగా పంపిస్తోంది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నటువంటి యమున ఆతృత ఎక్కువైంది. యమునాదేవి కాలింది అని మనం తెలుసుకున్నాం కదా. ప్రపంచంలో ప్రతి చెట్టుకి, ప్రతి పుట్టకి
ప్రతి ఆకుకి, ప్రతి పువ్వుకి, ఆ రేపల్లిలో ఉన్నటువంటి ప్రతి అణువుకి భగవంతుడు రాసలీల చేయబోతున్నాడు అన్నటువంటి విషయం తెలిసిపోతోంది. కోట్లాది మంది దేవతలు, ఋషులు, గంధర్వులు, బ్రహ్మదేవుడితో సహా, ఇంద్రుడితో సహా ఈ అద్భుతమైనటువంటి రాసలీల ప్రక్రియను చూడడానికి అనేక రూపాలలో అక్కడ ఉండిపోయారు. అందమైనటువంటి ప్రకృతి, శరీరాన్ని ఆహ్లాదపరిచేటటువంటి గాలులు, చెవులకు ఇంపు కలిగించేటటువంటి యమునా నది తరంగాలు, పుష్పాలు తేనెను కురిపిస్తున్నాయి, గంధం, వీటన్నింటినీ మించినటువంటి భగవంతుడి సమ్మోహనాస్త్రం అదే మురళీ గానం. ఈ గానము బృందావనానికి కూడా చేరుకుంది. అది రాత్రి సమయం అయితోంది. గోపికలంతా కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ వాళ్ళ పనులలో ఉన్నారు. అందమైనటువంటి పల్లెటూరు, చిన్న చిన్న గుడిసెలు చాలా దృఢంగా ఉన్నాయి. ఇంటి బయట ఆవులు, ఆవు దూడలు, ఇంట్లో కావలసినంత పాడి, అత్త, మామ, భర్త, పిల్లలు, కిలకిలా రావాలు, పాడి పంట, అద్భుతమైనటువంటి ప్రాంతం కదా అది. ఆ సమయం లోపల ఈ గోపికలంతా కూడా వాళ్ళ వాళ్ళ పనులు, కొంతమంది పాలు కాస్తున్నారు, కొంతమంది పాయసం చేస్తున్నారు, కొంతమంది పిల్లలకు అన్నం తినిపిస్తున్నారు, కొంతమంది వారి వారి భర్తలకి అన్నం పెడుతున్నారు, కొంతమంది అలంకరణ, కొంతమంది వస్త్రధారణ, కొంతమంది సొమ్ములు ధరిస్తున్నారు, కొంతమంది పక్కకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలోపే వంశీనాదం, మనోహరమైనటువంటి నాదం గుండెల్ని పిండేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఈ మధురమైనటువంటి గానం. కడుపులో ఏదో, వెంటనే వారు అన్ని పనులు వదిలేశారు. తల్లిదండ్రుల్ని, మామ, అత్త, భర్త, బావలు, మరుదులు, పిల్లలు, వీరందరూ ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చెయ్యాలని వెళ్తున్నావు, ఏమీ వినిపించడం లేదు వారికి. వెళ్ళిపోతున్నారు, అలా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మనం కూడా ముక్తి కోరుకునే వారిమైనా ఒకసారి ఆలోచించాలి. ముక్తి కోరుకుంటే భగవంతుడి దగ్గరికి ఈ సంసార బంధాలని వదిలేసి వెళ్తాం కదా. భగవంతుడు పూర్ణ స్వరూపుడు, అంటే ఆయనను పూరించేది ఇంకేది లేదు. ఆయనలో 64 గుణాలున్నాయి. మానసికంగా, శారీరకంగా కూడా పూర్ణ పురుషుడే ఆయన. మన లోపలే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటన్నిటి ద్వారా మనము బాధపడుతున్నాం. ఈ కర్మేంద్రియాల వల్లే మనకు వస్తున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా, పాదాలలో ఉన్న శక్తి చేతులలో ఉండదు, చేతులు చేసే పనిని కండు చేయవు, కండు చేస్తున్న పని ముక్కులో ఉండదు. కానీ శ్రీకృష్ణుడు అలా కాదు. శారీరకంగా, మానసికంగా పరిపూర్ణ పురుషుడు. ముల్లోకాలలో కూడా మోహనమూర్తి. అంతకుముందు చేస్తున్న కాత్యాయని వ్రతం అప్పుడు వీరిలో అమాయకత్వం ఉంది. శ్రీకృష్ణుడికి ఒకసారి విప్రపత్నులు భోజనాన్ని తీసుకొస్తారు. వారి లోపల ప్రేమ ఉంది. కానీ ఆ రెండింటిని దాటి కాపురాలను కూడా వదిలేసి గోపికలందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అలా ఇసుకలో నడుచుకుంటూ వస్తున్నారు. ఒకసారి ఊహించుకోండి. అందమైనటువంటి పల్లెటూరు. శ్రీకృష్ణుడి అడుగుజాడలు చూసుకుంటూ బయలుదేరుతున్నారు. ఆ గానం వచ్చిన వైపు అలా బయలుదేరుతూ వెళ్తున్నారు అందరూ కూడా. ఏ మాటలు వినడం లేదు వాళ్ళు. వారందరూ భగవంతుడు చుట్టూరా చేరుకుపోయారు. ఆయన చుట్టూరా గుండ్రగా చేరుకుపోయారు. ఆయన మురళీనాదం వింటూ ఉండిపోయారు. ఆవులు, దూడలు, నెమళ్ళు, హంసలు, చెట్లు, చేమలు, గడ్డి, అన్ని రూపాలలో
వ్యాపించి ఉన్నటువంటి దేవతలు, గంధర్వులు వారందరూ కూడా అలా చూస్తున్నారు భగవంతుడి యొక్క గానాన్ని. అందమైనటువంటి ప్రకృతి ఆ గానం యొక్క మహత్యాన్ని ఎన్నో రెట్లు పెంచుతోంది. శ్రీకృష్ణుడు ఒకసారి తన గంధర్వ గానానికి కొంత విరామం ఇచ్చి అడుగుతున్నాడు, గోపికలారా, అందరూ బాగున్నారా? ఏమిటి ఇంత రాత్రిపూట ఇంత దూరం వచ్చారు? మీకు భయం అనిపించలేదా? దారి లోపల విష సర్పాలుంటాయేమో, పులులు, సింహాలు, తేళ్లు. అది కాక ఇంట్లో వాళ్ళందరినీ కూడా వదిలేసి రావడం ఏమిటబ్బా? ఆశ్చర్యంగా ఉంది. మీ అత్తమామలు, మీ భర్తలు, మీ ఇంట్లో వాళ్ళు ఏం బాధపడుతున్నారు? ముందు వెనక్కి వెళ్ళండి అందరూ కలిసి. అందరికీ తలవంపులు తెస్తారా? ఇలా చేస్తే మీ అన్నదమ్ములకి పరువు ఉంటుందా? ఇంకా బంధువులందరూ ఆడిపోసుకోరా? మీ భర్తలకు తెలిసినా, అత్తమామలకు తెలిసినా, బయట వాళ్ళకి తెలిసినా ఎంత ప్రమాదమో మీరు గుర్తిస్తున్నారా? మీరు ఇలా వచ్చిన దాన్ని జారతనము అంటారు. ఇందులోపల సుఖం ఉందా? నిర్భయమైనటువంటి ఆనందం ఉందా? ఇది దొంగతనం. స్త్రీలకు ఇది పనికొస్తుందని నేను అనుకోవడం లేదు. ఎటువంటి వాడైనా కూడా వారి భర్తను సేవించడమే కదా సంసారంలో లక్షణం. మీకు ఈ విషయం అర్థం కావడం లేదు. ఒక విత్తనానికి ఒకటే కదా మొలక. ఒక దేహానికి ఒక జీవుడు, ఒక స్త్రీకి ఒకే పురుషుడు. కాబట్టి స్త్రీకి అన్య పురుషుల యొక్క వాంఛ తగదు కదా. స్త్రీల పట్ల పురుషులు ఏం కోరుకుంటారు? సౌందర్యాన్ని కోరుకుంటారు. కానీ పురుషులు స్త్రీల పట్ల కోరుకునేది ఏంటి? గుణగణాలు, శౌర్య పరాక్రమాలు. వారందరూ చూస్తున్నారు శ్రీకృష్ణుణ్ణి. భగవంతుడా, అవి నీలో పుష్కలంగా ఉన్నాయి. భార్యలకు భర్త, భర్తలకు భార్య, ఇది దైవికమైనటువంటి బంధువులు. ఒకసారి వివాహ బంధం అయిందంటే ఎటువంటి పరిస్థితులలో కూడా వారిని విడవరాదు. అనాకారులు గాని, అజ్ఞానులు గాని ఒకరినొకరు కాపాడుకుంటూ రావాల్సిందే, తప్పదు. కానీ ఇది ఒక అమోఘమైనటువంటి వెన్నెల రాత్రి, పవిత్రమైనటువంటి యమునా తీరం. ఈ ప్రకృతిని చూసి మా మనస్సులు తప్పాయేమో అని అనుకోకు. మళ్ళీ మా ఇంట్లోకి వెళ్ళి పతులను, పిల్లలను బుజ్జగించుకోవడము, సేవించడము కుదరదేమో. అయ్యో గోపికలారా, ఏం మాట్లాడుతున్నారు? నాకు సమస్త ప్రాణులు ముఖ్యమే. ఈ ప్రపంచంలో నాకు ఎక్కువ ఇష్టమైన వారు, ఎక్కువ కష్టమైన వారు ఎవరూ ఉండరు. మీరిక్కడ నా కోసం నిలవద్దు. మీరంతా పతివ్రతలు. మీ భర్తలను సేవించడమే మీకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ధర్మము. మీ ఇంట్లో వాళ్ళెవ్వరూ అలగరు. నేను మీకు ఒక మంచి మాట చెప్తాను, వెళ్ళండి. ఎవరు మిమ్మల్ని ఏమనుకోరు, తొందరగా వెళ్ళిపోండి. నా సంగమం అందరికీ సుఖం అనుకుంటున్నారా మీరు? ఏమీ కాదు. నన్ను ధ్యానిస్తే చాలు, కృతార్థత చేస్తుంది. కృతార్థులు అవుతారు మీరంతా. కాబట్టి ఇళ్ళకి వెళ్ళిపోండి. ఇంకా గోపికలంతా వారిలో వారు ముఖాలు చూసుకుంటున్నారు. అందరి ముఖాలు కూడా వాడిపోయాయి. కొంతమందికి పెదాలు ఎండిపోయాయి. కొంతమంది పాపం వస్త్రాలు కూడా రివర్స్ కట్టుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ధైర్యం పోయింది పూర్తిగా. కొంతమందికి బుడబడా నీళ్లు కారుతున్నాయి. కృష్ణ, నువ్వు తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తావని అందరినీ వదిలేసి వచ్చాం. మేము మోక్ష ఆసక్తులము. ఇంత చిన్న విషయం నీకు తెలియదా? మమ్మల్ని కాదనడం న్యాయమా? మాకు పతి ఏంటయ్యా?
మాకు భర్త, పిల్లలు, బంధువులు ఇవన్నీ సామాన్య స్త్రీలకున్న ధర్మాలు కదా! ఆ ధర్మాలు మాకు చెప్తావేంటయ్యా? అవన్నీ నువ్వే మాకు. నీపైనే మా ప్రేమ. మేమంతా యోగులం కదా! నిన్నే నిరంతరము ధ్యానిస్తూ ఉంటాం కదా! మా ప్రేమ నీపైనే పెట్టుకొనొచ్చాం. ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ఐహిక బంధాల్లోకి పంపిస్తావా మహానుభావా? ఐహిక బంధాలు ఈ లోకంలో ఉన్న బంధాలన్నీ తెంచుకొని కదా నీ దగ్గరికి వచ్చాం మేము. మాకు ఏ రకమైనటువంటి సంసారిక వాంఛలు లేవు. లక్ష్మీదేవి పాదాలు నీ గుండెల్లో ఉన్నాయి. వాటిని ఆశ్రయించడానికి వస్తున్నాం. మాకిక మొగడు, పుత్రుడు ఇవన్నీ వద్దు మాకు. పద్మం గనక మకరందాన్ని పద్మంలో ఉన్నటువంటి మకరందాన్ని శ్రీకృష్ణ తుమ్మెదలు ఎక్కడైనా వదిలేసి ఇతర పువ్వుల జోలికెళ్తాయా? నీ అందమైనటువంటి నవ్వు, నీ మెత్తటి మాటలు ఇవి గుర్తించే మేమొచ్చామయ్యా. ఎవరిని ఇంక మాకు లెక్క చెయ్యం. మేమేదో కుటిల వాంఛతో నీ దగ్గరికొచ్చామా? కాదు. అందమైనటువంటి నీ ముఖం చూడడానికొచ్చాము. నువ్వు ప్రతిరోజు అన్నింటిని మేపడానికి తీసుకొని వెళ్తూ ఉంటావు పశువులన్నింటినీ. ఆ సమయంలో మేము బెంగపడుతూ ఉంటాము. అయ్యో! శ్రీకృష్ణుడి పాదాలకేమైందో? అయ్యో! శ్రీకృష్ణుడు బయలుదేరే సమయమైంది. అయ్యో! శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో? ఇంక మళ్ళీ ఎప్పుడొస్తాడో? రాత్రి అయ్యే వరకు కూడా నీ గురించే ఆలోచనలు, నీ మాటలే కీర్తనలు. నీ లీలలే మాకు భజనలు. నీ కటాక్షాలు, నీ చిరునవ్వులు, నీ మాటలు, నీ పాటలు. ఇవే కదా మాకు కావాల్సింది. ఇంకేది వద్దు మాకు జీవితంలో. అద్భుతమైనటువంటి శరత్ నవరాత్రి. ఈ శరత్ నవరాత్రుల లోపల గొప్పదైనటువంటి పౌర్ణమి. మా కన్నులిప్పుడు నిన్ను తప్ప ఇంకెవరిని చూడడానికి మాకిష్టపడడం లేదు. ఈ బృందావనంలో ఉన్నటువంటి శిలలు, వృక్షాలు, పశువులు, పక్షులు అన్నీ కూడా ప్రకృతి రూపంలో నీ గానం లోపలే పరవశించిపోతున్నాయి, కరిగిపోతున్నాయి. మేమెంత? మా శరీరాలు, మా మనస్సులు అన్నీ నీవే. నీ అభయహస్తం మా తలలో గనక మోపకపోతే మేమిక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. మేము బతకలేము. శ్రీకృష్ణుడు ఆనందంగా చూస్తున్నాడు అందరినీ. తన పైన ప్రేమ ఉందా లేదా? అనన్య భక్తి ఉన్నదా లేదా? ఇదే భగవంతుడికి కావలసింది. అనన్య భక్తి వారిలో ఉంది అన్న విషయాన్ని తెలుస్తుంది. వారితో పాటుగా ఆటలాడడం మొదలెట్టాడు. కొంతమందితో చిలిపి చూపులతో, కొంతమందితోని కొంగుల్లాగుతూ, కొంతమంది కొప్పుల్లాగుతూ, కొంతమందివి భుజాలు తట్టుతూ, కొంతమంది చేతులు పడుతూ, కొంతమందిని శరీర భాగాలు తడుముతూ, ఈ విధంగా వారితో ఆనందంగా గడుపుతున్నాడు. నారీ నారీ నడుమ మురారి. ఎక్కడ చూసినా కూడా శ్రీకృష్ణుడే కొన్ని వందల రూపాల్లో దాల్చాడు. అలా ఆనందంగా ఉన్నాడు. అందరూ ఆనందంలో ఉండిపోయారు. మత్తెక్కించే వాతావరణం, సుగంధపు వాయువులు, పైనంతా కూడా పుష్పాల యొక్క జల్లు, పుష్పవాన. దేవతలందరూ కూడా ఆనందంగా చూస్తున్నారు రాసలీలని. వారి లోపల మెల్లమెల్లగా గర్భం రావడం మొదలెట్టింది. కోట్ల కొద్ది సంవత్సరాలు తపస్సు చేస్తున్నటువంటి యోగులు ఇంకా చాలా మంది మిగిలిపోయారు. కానీ మాకు మాత్రమే దక్కాడు శ్రీకృష్ణ భగవానుడు. మేమెంత అదృష్టవంతులం, ఎంత గొప్పవాళ్ళం. శ్రీకృష్ణుడు అది గుర్తించి ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. మనం కూడా అంతే.
సాధకులం. మన లోపల గర్వం రాకూడదు. గర్వం వచ్చిందంటే ఇంద్రియాలు విజృంభిస్తాయి. ఇంద్రియాలు విజృంభిస్తే భగవంతుడు దూరం అయిపోతాడు. ఎప్పుడైతే మన లోపల రజస్సుని తమస్సుని పోగొట్టుకుని నిర్మలమైనటువంటి సాత్విక గుణాలు పెంచుకుంటామో అప్పుడు మాత్రమే మనలో ఉన్న భగవంతుడిని చూడగలుగుతాం కదా. ఒక్కసారిగా గోపికలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ ఉన్నాడు? ఇప్పటి వరకు మా కౌగిలిలోనే ఉన్నాడే శ్రీకృష్ణుడు. ప్రతి గోపిక ఇదే అనుకుంటుంది. అక్కడికెళ్ళాడా? ఇక్కడికెళ్ళాడా? ఇక్కడున్నాడా? అక్కడున్నాడా? ఓ పున్నాగమా ఎక్కడున్నాడు? ఓ తిలకమా? ఓ కువలమా? ఓ ఇంద్రమా? ఓ వంశమా? ఓ చందనమా? ఓ అర్జునమా? ఓ అశోకమా? ప్రతి చెట్టుని అడుగుతున్నారు. మా కృష్ణుడు మీకు తెలియదా? ఒక నల్లనయ్య. తలపైన నెమలి పింఛం ఉంటుంది ఆయనకి. తామర రేకుల వంటి కన్నులు, అందమైన కన్నులు, అద్భుతమైనటువంటి చిరునవ్వు. మా మానధనాన్ని హరించుకున్నాడు ఆయన. ఇంత గుబురు గుబురుగా ఉంది కదా, ఇక్కడెక్కడన్నా దాక్కున్నాడా? మన్మధుడనైనా కూడా తన చూపులతో కరిగించగలిగేటటువంటి శక్తి ఉంది. మధురంగా మురళి ఊదుతాడు. ఆయన ఇక్కడెక్కడన్నా దాక్కున్నాడా? ఓ లతలారా, ఓ జింకపిల్ల, నల్లనయ్య కనిపించాడా? అలా వెతుకుతూ ఉన్నారు. అలా వెతుకుతూ ఉన్నారు. ఇంతలోకే శ్రీకృష్ణుడి అడుగు జాడలు కనిపించాయి. అందరూ సంతోషపడ్డారు. అందరూ అడుగు జాడలని అలా అనుసరిస్తూ అడవిలో వెళ్తున్నారు. చీకటిగా లేదు, వెన్నెల. అందమైనటువంటి ఇసుక, అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి చెట్లు. ఓ భూదేవి తల్లి, నువ్వు ఎంత అదృష్టవంతురాలివో తెలుసా? ఆ మహానుభావుడి యొక్క అడుగుజాడలు నీ పైన ఉన్నాయి. నీకు ఆల్రెడీ ఒకసారి వరాహ రూపంలో నిన్ను కౌగులించుకుని ఉద్ధరించాడు. నీ ఎదపైన తన అడుగులు అప్పుడు కూడా మోపాడు కదా. ఏమిటో ఎక్కడున్నాడో తెలియదు. అలా నడుస్తూ వెళ్తున్నారు. కొద్దిసేపటికి శ్రీకృష్ణుని అడుగుల వెనక ఏవో 2 అడుగులు మళ్ళీ కనిపిస్తున్నాయి. ఆ అడుగులను అనుసరిస్తుంటే శ్రీకృష్ణుడు ఇంకొక అమ్మాయితో వెళ్ళాడు అన్న విషయం తెలుస్తోంది. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంటే శ్రీకృష్ణుడు మనందరినీ వదిలేసి మరో అమ్మాయితో వెళ్ళిపోయాడు. కొద్ది దూరం అలా నడుచుకుంటూ వెళ్తున్నారు, 4 అడుగు జాడలని చూస్తూ. ఒక చోట 2 అడుగు జాడలే కనిపించాయి, ఒక చెట్టు కింద. కానీ శ్రీకృష్ణుడి కాళ్ళు భూమిలోకి వెళ్ళినట్టుగా ఒత్తుగా కనిపిస్తోంది. అంటే బహుశా ఆ అమ్మాయిని ఎత్తుకున్నాడేమో. ఒక్కసారిగా అందరి లోపల అసూయ. అలా బాధపడుతూ ముందుకు సాగుతున్నారు. ఏడుస్తున్నారు. కోపం వస్తుంది. బాధపడుతున్నారు. ఒక్కొక్క శ్రీకృష్ణుడు 10 మంది అమ్మాయిలతోని అంత బాగా ఆడుకున్నాడు కదా. అంటే మనలోని 10 ఇంద్రియాలన్నమాట. మెల్లమెల్లగా వారి లోపల భగవంతుడు దూరమైన బాధ, తాము తప్పు చేశామేమో అన్నటువంటి బాధ కూడా తెలుస్తుంది. ఇంతలోకే ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. ఎవరమ్మా నువ్వు అంటే, మిమ్మల్ని అందరినీ వదిలేసి నాతోనే ఉన్నాడు. ఎప్పుడైతే నేను గర్వపడ్డానో మీ అందరినీ వదిలేసి నాతోనున్నాడు అనగానే నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు వీరికి అందరికీ అర్థమైంది, అయ్యో మేము తప్పులు చేశాము. అందరము తప్పు చేశాం, గర్వపడ్డాం. ఒక్కసారిగా భగవంతుడిని తలుచుకోవడం మొదలెట్టారు. వారిలో ఉన్న గర్వం పూర్తిగా పోయింది. భగవంతుడి కంటే ముఖ్యం మరేది కాదు. ఒకరితో ఒకరు ఆటలాడడం మొదలెట్టారు. ఒకరు శ్రీకృష్ణుడిలాగా మురళి వాయిస్తున్నారు. ఒకరు శ్రీకృష్ణుడిలాగా అమ్మాయిలతో ఆడుకుంటున్నారు. ఒకరు శ్రీకృష్ణుడిలాగా నెమలి పెట్టుకున్నారు. ఇంకా శ్రీకృష్ణుడి లీలలే, శ్రీకృష్ణుడి మాటలే. వారిలో వారే అనేక మంది శ్రీకృష్ణుడు తయారైపోయారు. అలా ఆనందంగా ఒకరితోనొకరు కనిపిస్తూ ఉన్నారు. ఇంకా అయిపోయింది. ఎక్కడా వెతకక్కర్లేదు. భగవంతుడు మనలోనే ఉన్నాడు. అలా వెతుకుతూ
ఎక్కుతున్నారు, ఆనంద పరవశులైపోతున్నారు. ఆనందం వస్తుంది. భగవంతుడు కనిపించాలి. తప్పక భగవంతుడు వస్తాడింకా అనుకుంటున్నారు. ఒక అమ్మాయి చెప్తుంది, ఇగో ఇక్కడే శ్రీకృష్ణుడు నా భుజం తట్టాడు. ఇగో ఇక్కడే శ్రీకృష్ణుడు నన్ను కౌగిలించుకున్నాడు. ఇక్కడే శ్రీకృష్ణుడు నా కొప్పు లాగాడు. ఇక్కడే నా శ్రీకృష్ణుడు జడ వేశాడు. అందరూ తలుచుకుంటున్నారు. తలుచుకుని ఒక్కసారిగా, భగవాన్, నువ్వు ఇక్కడికి వచ్చింది భూమిపైన భారాన్ని తగ్గించడానికి వచ్చావని మాకు తెలుసు. కానీ మా ముందు యశోద బిడ్డలాగా కనిపిస్తున్నావు. నువ్వు వచ్చావు కాబట్టే మా ఇళ్లలో లక్ష్మి ఉంది. మా దూడలన్నీ కూడా, మా మందలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. నీ రూపాన్ని చూపు. తప్పు చేసినటువంటిది మేము. మమ్మల్ని కాపాడే బాధ్యత నీది. నువ్వు గోవులతో వెళ్తున్నప్పుడు, అయ్యో అడవి లోపల కఠిన శిలలు తాకి నీ కాళ్ళు ఏమైతాయో అని ఎప్పుడు బాధపడుతూ ఉంటాం. నీ ఆలోచనలతోటే గడుపుతూ ఉంటాం. ఇప్పుడు కూడా నీ ఆలోచనలు తప్ప మాకు ఏ కోరిక లేదు. మాకు ఇంకా ఏది అవసరం లేదు. భగవాన్, నువ్వు కనిపించు మాకు. నీ కోమలమైనటువంటి చరణాలు మా ఎదపై మోపాలి స్వామి. నీ మెత్తటి మాటలు, నీ చిరునవ్వులు మా మనసులో ఉండాలి స్వామి. శరత్కాలం లోపల పద్మదళాలు ఏ విధంగానైతే విచ్చుకుంటాయో అలా నీ కర్ణులుంటాయి. వాటితోటి ఏంటంటే మేము జీతం ఇవ్వని పని మనుషులం అయిపోయాం. ఎవరు వద్దని చెప్పినా నీ మురళీగానం వినుకుంటూ నీ దగ్గరికి వచ్చావు స్వామి. మాకు ఇంకా కనిపించు స్వామి. నువ్వు ప్రతిరోజు బయటికి వెళ్తుంటే నీ పాదంలోంచి వచ్చినటువంటి ధూళి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మాలో గర్వం రావడం ఏమిటి స్వామి? మమ్మల్ని క్షమించు. నువ్వు తప్ప మాకేది వద్దు అన్న విషయం మాకు తెలిసిపోయింది. దైవ సాక్షాత్కారం నాకు కనిపించింది. ఇంకా నేను ఈ వియోగాన్ని భరించలేను స్వామి. ఇంతకు ముందు నాకు అనుభవంలో లేదు, కానీ ఈ రోజు నాకు పూర్తి స్థాయి అనుభవం వచ్చింది. ఇంకా నిన్ను నేను వదలలేను. నీ వియోగాన్ని నేను సహించలేను. మా హృదయాలు బద్దలైపోతున్నాయి స్వామి. కనిపించు మాకు. అప్పుడే శ్రీకృష్ణ భగవానుడు కనిపించడం మొదలైంది. ఆయనను చూడగానే అందరిలో సంతోషం. గర్వం పూర్తిగా పోయింది. అహంకారం పూర్తిగా పోయింది. మదం పూర్తిగా పోయింది. ఆనంద స్వరూపులై భగవంతుడి వైపు చూస్తున్నారు. ఒకరు ఆయన చేయి బట్టి లాగుతున్నారు. ఒకరు ఆయన పాదం బట్టి లాగుతున్నారు. అందరూ తీసుకెళ్లారు ఇసుక తిన్నెలు. యమునా నది కనిపిస్తుంది. దాని ఒడ్డుకు తీసుకెళ్లారు. యమునా నది కూడా మరింత ఆనందంగా, ఉధృతంగా తయారైంది. వీరందరూ వారి శరీరాల పైన ఉన్నటువంటి వస్త్రాలను తీసి స్వామికి ఆసనం లాగా చేశారు. అందరూ కూర్చుని ఇసుక తిన్నెలలో కబుర్లు చెప్పుకుంటున్నారు. కొందరు భగవంతుడు మాటల్ని శ్రద్ధగా వింటున్నారు. కొంతమంది ఆయన అధరాలను మాత్రమే చూస్తున్నారు. కొంతమంది ఆయన కళ్ళను చూస్తున్నారు. కొంతమంది ఆయన నెమలి పింఛాన్ని చూస్తున్నారు. కొంతమంది ఆయనలో పూర్తిగా లీనమైపోయారు. మరి శ్రీకృష్ణుని చూడడానికి రాలేకపోయి కొంతమంది మిగిలారు కదా. వారందరూ కూడా వారి వారి ఇళ్లలో ఇదే అనుభవాన్ని పొందుతున్నారు. అలా భగవంతుణ్ణి చూస్తూ ఇంకా వేరేది లేదు, రెండవది లేదు అనేటటువంటి భక్తిలో మునిగిపోయారు. భగవంతుడు మాట్లాడుతున్న ప్రతి మాట వింటున్నారు. ఒక అమ్మాయి ఆయన పాదం తీసి నొక్కడం మొదలెట్టింది. మరొక అమ్మాయి ఆ అరణ్యంలో ఉన్నటువంటి రకరకాల పువ్వులను కోసుకొచ్చి మాలగా కట్టి భగవంతుడు మెడలో వేసింది. మరొక అమ్మాయి తన వస్త్రంతో ఆయనకి గాలి వచ్చేలాగా కుదడం మొదలెట్టింది. వీరందరూ కూడా అలసిపోయారు. వీరందరికీ కూడా చెమట్లు. అవన్నీ కూడా ఆ వెన్నెలలో మెరుస్తూ కనిపిస్తున్నాయి. శ్రీకృష్ణ భగవానుడి అందం ఎన్నో రెట్లు పెరిగినట్టుగా కనిపిస్తుంది అందరికీ. ఆయన అలా తన్మయత్వంగా చూస్తూ ఉన్నారు.
కొంతమంది నవ్వుతూ, కొంతమంది అలకతో, కొంతమంది మూతి వీరిస్తూ, అన్ని లక్షణాలు భగవంతుడికే. అమాయకత్వమైన, అలుకలైన భగవంతుడితోటే. అలా ఆయనను చూస్తూ అందరూ కూర్చున్నారు. ఆ ఓణీలన్నిటి మీద కూర్చున్నది మాత్రం భగవంతుడే. అందరి చేతులు పట్టుకుని భగవంతుడు యమునా నదిలోకి తీసుకెళ్ళాడు. అప్పటి వరకు యమునా నది బాధపడుతోంది, నేను చెలియల కట్ట దాటలేకపోయాను, ఒడ్డు దాటలేకపోయాను అని. భగవంతుడు తనంతట తానే రావడంతోటి ఆయన భార్య అయినటువంటి యమునా నది కాలింది, మరింత సంతోషపడింది. ఆయన, గోపికలందరూ కూడా నీళ్ళలో మునిగారు. చక్కటి మాటలతో ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు. వారందరూ తనను ప్రేమిస్తున్నారు అన్న విషయం తెలిసింది ఆయనకి. కొంతమంది వారిని ప్రేమించే వారినే ప్రేమిస్తారు. కొంతమంది వారిని ప్రేమించకపోయినా ప్రేమిస్తారు. కొంతమంది ఏం చేసినా ప్రేమించరు. భగవంతుడు అందరినీ ప్రేమించే వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు. గోపికలకు భగవంతుడు అవసరం ఉంది. భగవంతుడికి గోపికల అవసరం లేదు. ఇప్పుడు భగవంతుడున్నది వారిలో నిద్రపోయినటువంటి జాగృతి, చైతన్యాన్ని జాగృతి చేయాలి. నన్ను మీరు ఇంతగా ఆరాధిస్తున్నారు, కానీ నేను మిమ్మల్ని ఏడిపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. నేను కరుణ కలిగినటువంటి వాడిని. మీ అందరికీ కూడా దర్శనమిస్తున్నాను. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అణువు కూడా నా రూపమే, నా ప్రేమ స్వరూపమే. మీరు చేస్తున్నదంతా కూడా నా నిత్య ధ్యానమే అని ఒక ఆమె అలసిపోయింది. ఆమెకు చేయిత్తు నిలిపించాడు. ఒక అమ్మాయికి తన దగ్గర ఉన్న గంధం పూశాడు. ఒక అమ్మాయికి ముంగుర్లని అలా వెనక్కి చక్కగా లాగాడు. మరొక అమ్మాయిని ఎదకు హత్తుకున్నాడు. ఇంకొకరి యొక్క చెమటను తుడిచాడు. ఒక అమ్మాయికి తాంబూలం ఇచ్చాడు. ఒక అమ్మాయి భగవంతుని కీర్తిస్తూ పాట పాడుతుంటే ఆమెని మెచ్చుకున్నాడు. చిరునవ్వులతో, స్పర్శలతో, ముద్దులతో, మాటలతో వారందరూ కూడా ఆనంద పరవశులైపోతున్నారు. శరీరం పైన ఎటువంటి మోహము లేదు. అద్భుతమైనటువంటి క్రీడ నడుస్తోంది. ఎవరి ప్రతిబింబంతోని వాళ్ళు ఆడుకుంటున్నటువంటి చిన్న పిల్లలలాగా రాత్రంతా క్రీడిస్తూ ఉన్నారు. అది శరత్ రాత్రి. చంద్రుడు కూడా ఈ రాసక్రీడ చూడ్డానికి తన భార్యలందరితో మరింత సమయాన్ని కేటాయించాడు. రకరకాల వాహనాలతో వచ్చినటువంటి దేవతలందరూ కూడా రాసలీలను చూస్తున్నారు. గంధర్వులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, మాకంటే అద్భుతంగా పాటలు పాడే శ్రీకృష్ణుడా అని చెప్పి. వారందరికీ కూడా కోట్ల జన్మలుగా ఎదురు చూస్తున్నటువంటి భగవంతుడి అనుభవం అనగా రాసము తెలిసినది. వారందరూ కూడా ఇక భగవంతుడు తప్ప వేరొకరు లేరు అనేటటువంటి స్థాయికి వచ్చారు. బ్రహ్మ, దిగ్దేవతలు, వరుణుడు వీరందరూ కూడా భగవంతుడిలో ఏదో ఒక అవయవానికి చెందినవారు. భగవంతుడి నోరు వరుణుడు, భగవంతుడి కండ్లు సూర్యచంద్రుడు, భగవంతుడి భుజాలు ఇంద్రుడు. ఇలా ఒక్కొక్క అవయానికి మాత్రమే వాళ్ళు పరిమితమైనటువంటి వారు. కానీ గోపికల అదృష్టం చూసారా, అన్ని ఇంద్రియాలకు కూడా భగవంతుడే అధిపతి. మనము కేవలము ఏదో ఒక అవయవానికి మాత్రమే భగవంతుడి లోపల ఉన్నాము. కానీ భగవంతుడు మాత్రము గోపికలలో ప్రతి అవయవంలో ఉన్నాడు. పవిత్రమైనటువంటి పల్లెటూరు, అందమైనటువంటి శరద్రాత్రి, ఎప్పటికంటే ఎక్కువ వెన్నెల, చక్కటి గంధం, పుష్పాల నుంచి వస్తున్నటువంటి సుగంధం శరీరాన్ని ఆనంద పెడుతూ
మత్తెక్కిస్తున్నటువంటి మారుతం, భగవంతుడి పాటలు, భగవంతుడి స్పర్శ, భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందాడు అని చెప్పేటటువంటి ఒక భావన. అంతా అయిపోయింది. బ్రాహ్మీ ముహూర్తంలో రాసక్రీడ పూర్తయింది. ఇప్పుడు భగవంతుడు అనుభవం తెలిసిన తర్వాత ప్రారబ్ధం ప్రకారం ఉండవలసిందే. వీరికి ఇదందరికీ కూడా ఇంకా చివరి జన్మ. కానీ ప్రారబ్ధం అనుభవించడం కోసము ఈ శరీరాన్ని తీసుకున్నారు కాబట్టి ఇది అది అనుభవించాలి. తెల్లవారగానే అందరి లోపల ఒక రకమైనటువంటి నిరుత్సాహం, భగవంతుడిని వదిలి వెళ్ళాలేమో అని. అందరూ కూడా భగవంతుడిని వదిలి వాళ్ళ ఇళ్లకు వెళ్తున్నారు. వదల్లేక వెళ్తున్నారు. సూర్యుడు కూడా తొందరగా వచ్చేద్దామని ఆలోచిస్తున్నాడు. చంద్రుడు అడ్డం పడుతున్నాడు గాని శ్రీకృష్ణుడిని చూడవచ్చు ఈ విధంగానైనా అని సూర్యుడు కూడా వచ్చేశాడు. శ్రీకృష్ణుడు మళ్ళీ గోవుడు దగ్గరికి వెళ్తున్నాడు. శ్రీకృష్ణుని విరహాన్ని మళ్ళీ గుండెల్లో పెట్టుకుని భగవంతుడే మూలంగాను, భగవంతుడే సర్వంగాను, భగవంతుడే సర్వస్వంగాను భావిస్తూ కొన్ని కోట్ల జన్మల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మోక్షాన్ని సాధించిన వారందరూ కూడా అందమైనటువంటి ఆ పల్లెటూరు, మళ్ళీ ఆవులు, మళ్ళీ దూడలు, వాకిళ్ళు చిలుకుతున్నటువంటి శబ్దము, అద్భుతమైనటువంటి పర్ణశాలలు, అందరూ ఎవరిళ్లకు వారు వెళ్ళారు. ఎప్పటి నుంచో భగవంతుడి కోసం ఎదురు చూస్తున్న వారికి ఒకే ఒక చిన్న అవకాశం, ఆ అవకాశం దొరికింది. వారిలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలని భగవంతుడు గుర్తించలేదు. ఆ చిన్న చిన్న లోపాలని సరిచేశాడు. మోక్షానికి దాదాపు అర్హత ఉన్నటువంటి అందరినీ కూడా ఆ చిన్న చిన్న లోపాలు తొలగించడం ద్వారా ఒక రాత్రిలోనే అంతమందికి మోక్షం ఇచ్చాడు. కేవలము గోపికలకే కాకుండా చెట్లకు, చేమలకు, పశుపక్షాదులకు ఆ రాసలీల చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు మోక్షం కలిగింది. రాసలీలకు రాలేనటువంటి గోపికలందరూ కూడా వాళ్ళ ఇళ్లలో భగవంతుణ్ణి మానసికంగా ఊహించుకుంటూ వారందరూ కూడా తాదాత్మ్యత చెందారు. వారందరికీ కూడా రాసం అనేటటువంటిది గుర్తించగలిగారు. పవిత్రమైనటువంటి శరదృతువులో ఇది తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఇది చదివినటువంటి ప్రతి ఒక్కరూ, ఇది విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పక మోక్ష సాధనకు ముందు వెళ్తారు. వారు చేసినటువంటి అనేక దోషములు తప్పకపోతాయి. ఆ భగవంతుడి పాదపద్మాలపై ప్రగాఢమైనటువంటి భక్తికి వాళ్ళు ఖచ్చితంగా నోచుకుంటారు. జీవితంలో జితేంద్రియులు అయి తీరుతారు. కామ వికారాల లాంటి రోగాల నుంచి తప్పక విముక్తులవుతారు అని వేదవ్యాసుడు మహోన్నతంగా రాసినటువంటి ఈ దశమ స్కందంలోని రాసలీలను రాస పంచ అధ్యాయి అంటారు. 5 అధ్యాయాలు. పరీక్షిత్ మహారాజ్కి శుకబ్రహ్మ చెబుతున్నాడు, మా నాన్నగారు రాసినటువంటి ఈ రాస పంచాధ్యాయి మహోన్నతమైనటువంటిది. శ్రద్ధగా విన్నవారు, ప్రస్తుతించిన వారు ప్రగాఢమైనటువంటి భక్తికి నోచుకుంటారు, జితేంద్రియులు అవుతారు, కామ వికారాలు లాంటి రోగాల నుంచి కూడా బయటపడతారు. అంతా మహోన్నతమైనటువంటిది. భగవంతుడి ప్రేమ అద్భుతమైనటువంటిది. మనం కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం భగవంతుడి కోసం. ఎన్నో అడ్డంకులు మనని దగ్గరికి వెళ్ళనీయడం లేదు. పవిత్రమైనటువంటి ఈ రోజు నాడు
శరత్కాలం పౌర్ణమి కూడాను శ్రద్ధ ఉన్నటువంటి వారందరూ, శ్రద్ధగా విన్నటువంటి వారందరూ భగవంతుడి యొక్క అనుగ్రహానికి తప్పక పాత్రులైతారు. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదము ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. అద్భుతమైనటువంటి రాసలీల పూర్తయింది. మీ అవకాశాలను బట్టి మెల్లగా కళ్ళు తెరవగలరు అందరూ. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ సార్. బృందావనంలో మేము తిరిగినట్లే అనిపించిందండి. చాలా సంతోషం అండి. సార్ మొదటిసారి వింటున్నాను సార్. అయ్యో మొదటిసారా? ఇది ఇప్పటికి 4 సార్లు 5 సార్లు చెప్పుకున్నాం మనం. ఇది 4-5 సార్లు చెప్పుకున్నాం. సారీ, జై శ్రీకృష్ణ అండి. భాగవత సప్తాహానికి వెళ్ళి ఒక వారం రోజులు బృందావనంలో భాగవత సప్తాహం విన్నామండి. ప్రతిరోజు ఒక్కొక్క చోటికి వెళ్ళామండి. మీరు చెబుతూ ఉంటే అవన్నీ కళ్ళ నిండా నీళ్లు గారిపోతున్నాయండి. ఆనందం, మనసు నిండా ఆనందం ఉంది. ఎంత తన్మయత్వంగా అనిపించిందండి. మళ్ళా ఇప్పుడు అక్కడ సంచరిస్తున్నంత ఆనందం అనిపించిందండి. ఆ రాత పంచాధ్యాయం చదువుకుంటే పెట్టరా అండి? ఏంటండి రాస పంచాధ్యాయి? అది పీడిఎఫ్ ఉంటే ఒకసారి పెట్టరా అండి? ఇది వేదవ్యాసుడి రాస పంచాధ్యాయి పెద్ద పుస్తకము. ఎవరైనా వీలున్న వాళ్ళు పెట్టండి. నాకు టైం సరిపోకపోవచ్చు. ఎవరైనా వీలున్న వాళ్ళు ఆ ఒక్కటి సెపరేట్ చేసి పెట్టగలిగితే పెట్టండి. 5 అధ్యాయాలు. అవునండి. ఇంకా చాలా మంది నిద్రలోకి వెళ్ళిపోయినట్టున్నారు. సార్ చాలా బాగుంది సార్. చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా చెప్పారు సార్. మాటలు రావట్లేదండి. చాలా బాగుంది. జై శ్రీకృష్ణ. అందుకే వేదవ్యాసుడు చివరిలో చెప్పాడు కదా, రాస పంచాధ్యాయం పూర్తిగా భక్తికి సంబంధించినటువంటిది. దీన్ని చాలా తప్పుగా జనాలు చెప్పడం అనేది జరుగుతుంది. మహానుభావులైనటువంటి భక్తులందరూ కూడా భగవంతుడి యొక్క అనుభవం కోసము, మోక్షం కోసము ఎదురు చూస్తున్నటువంటి సమయం అన్నమాట. అటువంటిది మనము అది ఈ రోజు తెలుసుకున్నాం. కాబట్టి చాలా మంది దీన్ని చెడుగా చెప్పడం రాసలీలని మనం వింటూ ఉంటాం. కానీ ఇందులో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి తత్వాన్ని గుర్తించలేరు ఎవరు. వేదవ్యాసుడు చాలా క్లియర్ గా రాశాడు. నేను చెప్పినవన్నీ కూడా దాదాపుగా వేదవ్యాసుడు చెప్పినవే. మహోన్నతమైనటువంటిది. అందరూ ప్రశాంతంగా ఇవే ఆలోచనలతోటి చక్కగా పడుకుంటూ ఉండండి. సరిగ్గా శరన్నవరాత్రులోనే అందులోపల పౌర్ణమి రోజుననే తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. దీనికి సంబంధించి, రాసలీలకు సంబంధించి. లేకపోతే ముగించుకుందాం. నారాయణీయంలో తవ విలోకనాథ్ కృష్ణ గోపికా జనా, అది గుర్తొచ్చింది సార్ మీరు చెప్తూ ఉంటే. చాలా బాగుంది సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. అందరికీ అర్థమైందండి? అర్థమైంది. నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు కర్మలు అంటాం కదా,
కర్మలు అనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఒక నామస్మరణతో గనక అది చేసుకుంటే ఆ కర్మ అంతా తొలగిపోతూ ఉంటుందా? కర్మ మన అనేటటువంటిది అనుభవిస్తే పోతుంది, లేదా జ్ఞానం వస్తే పోతుంది, ఇంకేది రాదు. నామస్మరణం కేవలం పుణ్యం కోసం అంతే. అంతేనా? ఆహా. అనుభవిస్తే జ్ఞానం రావాలి. పోతుంది. ఆహా. జ్ఞానం ధ్యానం. జ్ఞానం రావాల్సిందే. జ్ఞానం రావాల్సిందే. ఉమ్, జ్ఞానం రావాలి అంటే కర్మ మార్గమే. కర్మ అనేటటువంటిది చేస్తూ చేస్తూ ఉండగా ఉమ్, కర్మలోంచి భక్తిలోంచి జ్ఞానము ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే ఆహా. దానికి షార్ట్ కట్ ధ్యానము. మెడిటేషన్ కూడా చేయవచ్చు. మెడిటేషన్ ద్వారా కూడా జ్ఞానంలోకి వస్తాం. జ్ఞానం వేరు, ధ్యానం వేరు. నేను అంటున్నది జ్ఞానం, నాలెడ్జ్ అనేటటువంటి ఇంగ్లీష్ లో చెప్పే లూజ్ గా చెప్పే జ్ఞానము. ఉమ్, ఆ ఉమ్, జ్ఞానం రావాలి. జ్ఞానం వస్తే మాత్రమే జన్మ ఉండదు. ఉహు, కానీ ఉహు, మిగతావన్నీ కూడా మనకు పాపాలో పుణ్యాలో ఇస్తాయి అంతే. వాటి ఉహు, ద్వారా మనకు జ్ఞానం రాదు. పాపాలో పుణ్యాలో వస్తాయి, జ్ఞానం రాదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆలయంకి వెళ్ళామనుకోండి, వెళ్ళి భగవంతుడికి దండం పెట్టుకుంటే మోక్షం రాదు, పుణ్యం వస్తుంది. అయితే ఉహు, ఆ ఆలయం లోపల మీకు 100 రూపాయల పుణ్యం వచ్చింది. ఒక 10 ఉమ్. మందిని తన్నాము, 10 మందిని తోసాము అనుకోండి, పాపం. 1000 రూపాయల పాపం వస్తుంది. 100 రూపాయల ఉమ్, పుణ్యం వస్తుంది, 1000 రూపాయల పాపం వస్తుంది. సో నెట్ ఎఫెక్ట్ ఏంటంటే 900 మనకు పాపమే కర్మ. వచ్చినట్టు లెక్క. అందుకోసమని ఏంటంటే కర్మల నుంచి దాటి కర్మల కంటే కూడా అతీతమైనటువంటి మోక్షం. ఆ మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇందాక నిర్వాణ దశకంలో తెలుసుకున్నట్టుగా ఆలోచన ద్వారా. ఆలోచననే జ్ఞానం అంటారు. మనుషులకు ఒక్కళ్ళకే ఉన్నటువంటి గిఫ్ట్ ఏంటంటే ఆలోచన. ఆలోచన ద్వారా మనం జ్ఞానంలోకి ప్రవేశిస్తాం. జ్ఞాన మార్గంలోకి వెళ్తే ఏమవుతుంది? ఏమి చెయ్యక్కర్లేదు. జ్ఞాన మార్గంలో ఆలోచిస్తే చాలు. ఇప్పుడు స్వప్నం ఉంది, స్వప్నంలో కష్టాలు వస్తాయి మనకు. ఏం చేస్తే ఆ కష్టాలు తీరుతాయి? కేవలం కళ్ళు తెరిస్తే చాలు, కష్టాలన్నీ తీరిపోతాయి. అదే విధంగా ఇలా మనం ఉన్నటువంటి ఈ జాగృత అవస్థలో కూడా ఇది సత్యం అనుకుంటున్నాం, కానీ ఇది సత్యం కాదు, ఇది అసత్యము, భగవంతుడి చైతన్యం తప్ప అసత్యము అని ఆలోచన ద్వారా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ మరుక్షణము మనము జ్ఞానులం అయిపోతాము. జ్ఞాన మార్గంలో ఏమవుతుందంటే పాపాలన్నీ కూడా దహించుకుపోతాయి. జ్ఞానానికి సమానమైనటువంటిది, పవిత్రమైనటువంటిది ఇంకేది ఉండదు. అందువల్ల ఏమవుతుంది? జ్ఞానం వచ్చిన మరుక్షణము మనం చేసినటువంటి కొన్ని కోట్ల జన్మలలో చేసిన పాపాలు పుణ్యాలు అన్ని కూడా నశించిపోతాయి అన్నమాట. కాబట్టి ఏదైనా జ్ఞాన మార్గంకి తీయవలసిందే. అల్టిమేట్లీ అన్ని కూడా జ్ఞాన మార్గంలోనే ఎండ్ అవుతాయి అని మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం మనం విన్నాం కదా. శ్రీకృష్ణుడు ఏం చెప్పారు? ప్రతి ఒక్కటి కూడా జ్ఞానంలోనే ఎండ్ అవుతుంది అని చెప్పారు భగవద్గీతలో. కాబట్టి ఆ మార్గంలోకి వెళ్ళాలంటే ఏదో చిన్నగా ఒక 5 నిమిషాల పాటు నామస్మరణ, ఒక గంట సేపు పూజ, ఇవి సరిపోవు. ఆలోచన ద్వారా ప్రతి నిమిషము కూడా భగవంతుడి ధ్యాస. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? గోపికలు ఫ్యామిలీని కూడా వదిలేసి వచ్చారు. ఇప్పుడు మన దాంట్లో కూడా ఇప్పుడు ఇంతమంది జాయిన్ అయ్యారు కదా, ఇందులో ఒక్కరైనా ఫ్యామిలీని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళమంటే వెళ్తారా? వెళ్ళరు. కాబట్టి దేవుడు బలవంతంగా గుంజుకొని వెళ్తాడు. వెళ్ళాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? బలవంతంగా. అందుకంటే ఇంకా మనకు పరిణతి రాలేదు అని లెక్క అన్నమాట. పరిణతి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? భార్య, పిల్లలు, సమాజము, వస్తువులు, పేరు, ప్రతిష్టలు, వీటన్నిటికంటే భగవంతుడు ముఖ్యం అని చెప్పి తెలుసుకున్న వారు ఇవన్నింటినీ కూడా వదిలేస్తారు. జై శ్రీకృష్ణ. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. అడిగిన ప్రశ్నకి చాలా పెద్ద సమాధానం. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు కానీ ఫీడ్బ్యాక్ కానీ? నిద్రపోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇవాళ? అనుభవం చాలా బాగుంది సార్. ధ్యానం అయితే చాలా బాగుంది సార్. జై శ్రీకృష్ణ సార్. ఇది 4వ అయినా 10వ అయినా ఇంకా వినాలనే ఉంటుంది. ఇంతకు ముందు విన్నాం మేము, కానీ అవును, ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ఒకసారి కొత్తగానే అనిపిస్తుంది సార్. ఎప్పటికప్పుడు కొత్తగా ఉన్నట్టుగానే ఉంటుంది. 4th టైం అనుకుంటాను ఇది మనము ధ్యాన పద్ధతిలో చేసుకున్నాం. అవును సార్, అవును సార్. ఆయన ఎంత ఆలోచిస్తూ ఉంటే ఎంత బాగుంది చూడండి. ఒక అందమైన పల్లెటూరు, పక్కనే ఉన్నటువంటి నది, పక్కనే ఉన్నటువంటి ఇసుక తిన్నెలు, అద్భుతమైనటువంటి అరణ్యం. జస్ట్ ఊహించుకుంటూ పడుకోండి అందరూ. మంచి రోజు, పవిత్రమైనటువంటి రోజు, చక్కగా ఆలోచిస్తూ పడుకోండి. ఎందుకంటే మనస్సుని నిలబెట్టడము, నిలకడగా ఉంచడం అనేటటువంటిది మనందరికీ కూడా కావాలి. ఆ నిలకడగా ఉంచడము అన్నిటికంటే ముఖ్యం. అదేంటంటే నిలకడగా ఉండదు. ఎంతసేపు ఏవో హడావిడి, హంగు, ఆర్భాటాలు, గొడవలు, మనస్సుని గజిబిజి చేసేసేస్తామా? ఎంతసేపు నాశనం చేయడమేనా? ఒకసారి పవిత్రంగా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు కదా. అది భగవంతుడి దారిలో మాత్రమే ప్రశాంతత ఉందని గుర్తు. మనస్ఫూర్తిగా ఆలోచించండి. నేను చెప్పానని కాదు,
మీరు ఆలోచిస్తేనే మీకు అర్థమవుతుంది అది. ముగించుకుందామా? చాలాసేపు మాట్లాడుకు 2 గంటలు సుమారుగా మనము మాట్లాడుకున్న సుమారుగా 11 అయిపోతుంది. 10:48. ప్రశ్నలు ఏమీ లేకపోతే ముగించుకుందాం. రేపు మళ్ళీ ఎప్పట్లాగే మీ అందరి ఫేవరెట్ భజగోవిందం. సో భజగోవిందంలో మరిన్ని వైరాగ్యపు విషయాలు తెలుసుకుందాము. సో అవన్నీ కూడా రేపు మళ్ళీ యథావిధిగా కొనసాగించుకుందాము. ఇవాళ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. రేపు కూడా భజగోవిందం మీ అందరి ఫేవరెట్ కాబట్టి చక్కగా ప్రశాంతంగా జాయిన్ అవ్వండి. ప్రశాంతంగా 9 తర్వాత హడావిడి ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోకండి. ప్రశాంతంగా కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి అంతే. జై శ్రీకృష్ణ. 30 సెకండ్స్ లో ప్రశ్నలు ఏమీ లేకపోతే ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడిని చేరుకుంటారని, అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క అనుభవము అని చెప్పే రాసమును అందరూ నేర్చుకున్నారని, దీనిని ప్రతిరోజు కూడా ధ్యాన పద్ధతిలో చేస్తూ ఊహించుకుంటూ పల్లెటూరుని, భగవంతుడి యొక్క లీలని, భగవంతుడు మధ్యలో అదృశ్యం అవడము, భగవంతుడు మళ్ళీ వారందరికీ కనిపించడము, దర్శనమియ్యడము, మళ్ళీ వారందరినీ మోక్ష మార్గంలోకి ప్రవేశపెట్టడము, మహోన్నతమైనటువంటి విషయాలను తెలుసుకున్నాము. మనిషికి ఉండకూడని గుణాలేంటో కూడా తెలుసుకున్నాం. అహంకారము, ఆ లక్షణాన్ని మనం పోగొట్టుకోవాలి అన్నటువంటి విషయం. అది కనిపించగానే భగవంతుడు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. ఆ సత్యాన్ని తెలుసుకుంటారని, ఆచరణలో పెట్టాలి. ఇవన్నీ కూడా ఆచరణలో మనం సాధించగలగాలి. ప్రతి ఒక్కరిని వదిలి భగవంతుడి వైపుకు వెళ్ళాలి. అనన్య భక్తి అంటే ఇక వేరేది లేదు, భగవంతుడు తప్ప నాకు వేరేది వద్దు అనేటటువంటి దారిలో వెళ్ళాలి. ఇదందరూ ఆలోచిస్తారని, తప్పక ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనం ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. శుభరాత్రి. శుభం భూయాత్. అందరికీ కూడా జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.